హాయ్ ఫ్రెండ్స్, హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్. నేను గౌసియా. ఇవాళ మన స్పెషల్ 3 సార్లు ఎందుకు చెప్పానంటే ఇది నిజంగా అంత స్పెషల్ రెసిపీ. చికెన్తో ఒక్కసారైనా డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మలాయ్ చికెన్ టిక్కా హండీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ సూపర్ టేస్టీ మలాయ్ చికెన్ టిక్కా హండీ ప్రాసెస్ ఏంటో ఒకసారి లుక్ అయితే వేసేయండి. దీనికోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. నార్మల్ పీసెస్గా మనం కర్రీకి ఇంట్లో తెచ్చుకుంటాం కదా, అలా కట్ చేసుకోవాలి. దీన్ని మంచిగా వాష్ చేసుకొని హోల్స్ ఉన్న స్ట్రైనర్లో పెట్టి వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత మ్యారినేట్ కోసం బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో 150 grams పెరుగు తీసుకున్నాను. పెరుగు వేసిన తర్వాత ఒక 2 tablespoons అంతా ఫ్రెష్ క్రీమ్ అండి. దీనికి ఫ్రెష్ క్రీమ్ చాలా ఇంపార్టెంట్. 1 teaspoon చిల్లీ ఫ్లేక్స్, 1 teaspoon జీరా పౌడర్, 1 teaspoon బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 teaspoon ధనియాల పౌడర్, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 teaspoon వైట్ స్పైస్ మసాలా పౌడర్ అండి, 1 tablespoon బటర్ కరిగించుకొని వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 1 hour మ్యారినేట్ కోసం పక్కన పెట్టుకోవాలండి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ 1 teaspoon అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 hour కంపల్సరీ మ్యారినేట్కి పెట్టుకోవాలండి. సో ఇది బాగా మిక్స్ చేసేసి ఒక 1 hour లిడ్తో క్లోజ్ చేసి మ్యారినేట్కి పెట్టుకుంటాను. ఈలోపు మనం గ్రేవీ రెడీ చేసుకోవడానికి కడాయిలో 1.5 teaspoons బటర్ వేసుకున్నానండి. తర్వాత దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నానండి. 1 బిర్యానీ ఆకు, 2 ఇలైచీలు, 7-8 లవంగాలు, 1/2 teaspoon జీలకర్ర, కొంచెం 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఒక 15 seconds వేపుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది రిలీజ్ అవ్వడానికి. నేను ఒక్కొక్కటి వేస్తే ఇది ఒక్కొక్కటి మాడిపోయిద్ది, ఒక్కొక్కటి వేగి ఉండదు, అందుకని స్పైసెస్ అన్ని ఒకేసారి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని పొడుగ్గా, కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది మనం మిక్సీ వేసేస్తాం కాబట్టి పేస్ట్ అయిపోయింది. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత 4 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇది ఎండుమిర్చి వద్దు అనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ మ్యారినేషన్ చేసేటప్పుడే కలుపుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పులు, ఒక 10-12 జీడిపప్పులు వేసి మంచిగా వేయించుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అవ్వకూడదు, జస్ట్ అవి పచ్చివాసన పోతే చాలు. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి ఉంచుకున్నవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్, వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి 1 hour అయిపోయింది. సో 1 hour తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నాను. ఈ లిడ్ ఓపెన్ చేయగానే స్మెల్ గొప్పమని వచ్చింది ఫ్రెండ్స్. వావ్ అనిపించింది. సూపర్ ఎమ్మీగా వచ్చింది టేస్ట్ అయితే. టేస్ట్ కాదు. సో ఇవి మనం ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి పీసెస్. అందుకని నేను ప్యాన్లో ఒక 5 tablespoon ఆయిల్ వేసుకొని ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకున్నానండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది మనం కంపల్సరీ ఒక్కొక్క పీసెస్ ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ప్రాసెస్ అనేది చేయాలి. అండ్ ఈ ప్రాసెస్ చేయకుండా మనం డైరెక్ట్గా ఫ్రై చేసేస్తే పీస్ అనేది కరిగిపోయిద్ది. సో ఇవి కూడా మొత్తం ఒకేసారి స్టిర్ చేసేయకూడదు. మనం ఎలా ఒక్కొక్క పీస్ అరేంజ్ చేసామో అలా ఒక్కొక్క పీస్ టర్న్ చేసుకోవాలి. లిడ్ పెట్టి 5 minutes కుక్ చేసిన తర్వాత. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఫాస్ట్గా చెప్తున్నానండి. సో మీకు ఈ వీడియోలో ప్రాసెస్ అనేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఫుల్ లెంత్ వీడియో అంటే మనకే ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ చూడడానికి, ఆ రెసిపీకి కూడా ఇంతసేపు చూడాలా అని చెప్పి. అందుకని కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ వేపుకోవాలండి. సో నెక్స్ట్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లో తీసుకొని మనం సెకండ్ బ్యాచ్ ఉంది కదా, వాటిని కూడా సేమ్ ఇలాగే ఒక్కొక్క పీస్ అరేంజ్ చేసి కుక్ చేసుకోవాలండి. ఈ కుకింగ్ ప్రాసెసే కొంచెం ఎక్కువసేపు పట్టిద్ది, తర్వాత చాలా తొందరగా అయిపోయింది ప్రాసెస్ అనేది. సో ఈ పీసెస్ అన్ని వేసిన తర్వాత లాస్ట్లో మనకి గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీని మనం యూస్ చేస్తాం. మనం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ చేసి ఉంచాం కదా, ఆ పేస్ట్ ఈ గ్రేవీలో వేసి నెక్స్ట్ ప్రాసెస్లో యూస్ చేస్తాం. సో పీసెస్ అయితే అన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్
ఇప్పుడు మనం కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనకి నొరగ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూస్తున్నారు కదా, ఇలా నొరగ వచ్చిందంటే పేస్ట్ పచ్చివాసన పోయిందని అర్థం. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ 2 గ్రేవీస్ కలిపి ఉంచాం కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ గ్రేవీలో మనం కొన్ని మసాలాలు అనేవి యాడ్ చేద్దాం. మళ్ళీ ఈసారి మరో ఎక్స్ట్రా మసాలా కూడా యాడ్ అయిందండి. సో మసాలాలు వచ్చేసి 1/2 టీ స్పూన్ వైట్ స్పైస్ మసాలా, 3 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్. ఇందులో ఎక్స్ట్రా వేసింది మనం చికెన్ మసాలా పౌడర్ అండి. ఈ స్టేజ్లోనే చికెన్ మసాలా పౌడర్ వేయాలి, మ్యారినేట్ చేసేటప్పుడు వేయకూడదు. సో ఈ మసాలాలన్నీ వేగేలాగా మంచిగా వేపుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అనేది మనకి పైన వస్తుంది. ఇలా ఆయిల్ లేయర్ పైకి వచ్చిందంటే మసాలా అనేది మంచిగా వేగిపోయిందని చెప్పి మనకి అర్థమైంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఈ వైట్ చికెన్ పీసెస్ అనేవి ఇందులో వేసుకొని మరొక 1/2 కప్పు కర్డ్ వేసుకుంటున్నానండి. పీసెస్ అనేది డ్రై అయిపోకుండా జ్యూసీగా ఉండడానికి. కొంచెం కసూరి మేతి వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ పీసెస్ లోపలికి వెళ్ళి పీస్ అనేది జ్యూసీగా ఉండడానికి. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ఈ వాటర్ అనేది డ్రై అయిపోయి కర్రీ థిక్నెస్ వచ్చేలాగా మనం కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. సో మొత్తం మిక్స్ చేసి లిడ్ పెట్టి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మరి కర్రీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనకి కర్రీ థిక్నెస్ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఈ థిక్నెస్ అయితే సరిపోయిద్ది చపాతీలో కాబట్టి, గ్రేవీగా ఉండాలి కాబట్టి. అందుకని నేను ఫ్లేమ్ లోలో పెట్టేసి కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర చల్లిన తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ లేయర్ అనేది పైకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసానండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసిన తర్వాత మంట ఒక 10 మినిట్స్ అయిన తర్వాత, ఫ్లేమ్ ఆఫ్ చేసిన 10 మినిట్స్ అయిన తర్వాత మనం దీని మీద చీజ్ అనేది తరుగుకొని వేసుకొని, దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి ఫ్రెష్ క్రీమ్ అండి. ఫ్రెష్ క్రీమ్ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసిన 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ లోపు ఈ ప్రాసెస్ చేయాలండి. ఫ్లేమ్ ఆఫ్ చేసిన వెంటనే చేస్తే చీజ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ అనేది కరిగిపోయి ఆయిల్ లేయర్లా వచ్చేసిద్ది. సో ఆ ఆవిరి అనేది పోయిన తర్వాత 5 to 10 మినిట్స్ లోపు ఇలా ఫ్రెష్ క్రీమ్ అండ్ చీజ్ వేసుకొని ఒక 5 మినిట్స్ లిడ్ పెడితే ఆ ఆవిరికి ఇది కరగనట్టు రెడీ అయిపోయింది. అంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మలాయ్ చికెన్ టిక్కా హండీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా అయితే ఒకసారి ట్రై చేయండి. చికెన్తో డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఫ్రెండ్స్. మరి నేను చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.